ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా, హీరోగా చేసిన లవ్ టుడే చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. కోలీవుడ్లో 100 కోట్లకు పైగానే ఈ మూవీ రాబట్టింది. తెలుగులోనూ ఈ చిత్రం మంచి వసూళ్లనే తెచ్చిపెట్టింది. అప్పటికీ ప్రదీప్ రంగనాథన్కు ఆన్ స్క్రీన్కు వచ్చిన ఇమేజ్ లేదు. దీంతో లవ్ టుడే సినిమాకు చాలామంది హీరోయిన్ల వద్దకు వెళ్ళాడట. తానే హీరో అని చెబితే చాలామంది మొహం మీద రిజెక్ట్ చేశారట. ఇంకొంతమంది పరోక్షంగా వద్దని చెప్పారట. మరికొంతమంది అయితే నిజాయితీగా కేవలం స్టార్ హీరోల పక్కనే చేయాలని అనుకుంటున్నాం అని అన్నారట. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు నాకు అనుపమ, కయాదు వంటి హీరోయిన్లు దొరికారు. నా డ్రాగన్ సినిమాలో వాళ్ళు నటించారు అంటూ ప్రదీప్ రంగనాథన్ తన జర్నీ గురించి చెబుతూ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ఇక డ్రాగన్ మూవీ వచ్చే వారం ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది. లవ్ టుడే లాంటి యూత్ ఎంటర్టైనర్ లానే ఈ మూవీ కనిపిస్తోంది. చాలామంది శివకార్తికేయన్ డాన్ మూవీతో పోల్చుతున్నారు. ఈ సినిమాలోని అసలు విషయాన్ని, సందేశాన్ని ట్రైలర్లో చూపించలేదని, అది డైరెక్ట్గా థియేటర్లోనూ చూపిస్తాడని, ఎవరూ ఊహించని ఎలిమెంట్స్ ఉంటాయని మేకర్లు చెబుతున్నారు. ఈ మూవీని అశ్వత్ మారీముత్తు 37 కోట్లు పెట్టి తీశారని చెబుతున్నారు. ఇక నిర్మాత అయితే ఇప్పటికే తాము ప్రాఫిట్ జోన్లోకి వచ్చామని చెప్పింది. అన్ని రైట్లు అమ్ముడుపోయాయని, టేబుల్ ప్రాఫిట్ మీదే ఉన్నామని తెలిపింది. ఇక థియేటర్ల నుంచి వచ్చేదంతా కూడా తమకు బోనస్ లాభాలే అని చెప్పుకొచ్చింది. మరి ఈ డ్రాగన్ మూవీకి థియేటర్లో ఎలాంటి టాక్ వస్తుందో, ఏ రేంజ్లో హిట్ అవుతుందో చూడాలి. ఈ మూవీని తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. మరి ఇక్కడ మంచి రిజల్టే వస్తే కలెక్షన్లకు కొదవే ఉండదన్న సంగతి తెలిసిందే.